వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి జిల్లా అరకు మండలం పద్మాపురం పంచాయతీ సర్లమామడవలస గ్రామానికి చెందిన వరబోయిన సంతోష్ అనే గిరిజన మైనర్ బాలుడు విజయవాడ నగరంలో గంజాయితో పట్టుపడ్డాడు. పోలీసులు వివరాలు అడగగా మాది పలానా ప్రాంతం పలానా గ్రామం అని చెప్పగా నేరుగా స్టేషన్ నుండి వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ద్వారా తెలియడంతో కుటుంబీకులు పిల్లల పరిరక్షణ వేదిక సమితి వారికి ఫిర్యాదు చేయడంతో నేడు పిల్లల పరిరక్షణ వేదిక సమితి రాష్ట్ర కోకన్వీనర్ కంగు సుభ ఆ గ్రామాన్ని సందర్శించి నేరుగా రిసార్ట్స్ దగ్గరికి వచ్చి సందర్శించగా అక్కడ రిసార్ట్స్లో పనులు చేస్తున్న చిన్నపిల్లలతో మాట్లాడగా మాతో ఇక్కడ బాత్రూములు కడిగిస్తున్నారని వెట్టి చాకిరీలు చేయిస్తున్నారని తెలిపారు. లీగల్ అడ్వైజర్ బుజ్జిబాబు గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల మేము ఉటావుట్న వచ్చాము. అలాగే ఇక్కడ పద్మాపురం గార్డెన్ నుంచి 1 కిలోమీటరు లోపలికి ఇది రిసార్ట్స్ పేరుతో ఇక్కడ గంజాయి డ్రగ్స్ దందా చేస్తున్నారు. అలాగే అమ్మాయిలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ఓనర్ కూడా కొద్ది రోజుల క్రితమే హనీ ట్రాపింగ్ కేసు కింద అరెస్ట్ అయ్యాడు. కాబట్టి మేము ఈ జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పీఓ గారికి తెలియజేయనది ఏమనగా ఈ రిసార్ట్స్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేయించాలి. అలాగే మా గిరిజన బిడ్డలతో ఇక్కడ బాత్రూములు కడిగిస్తూ, ఇక్కడ చెత్తలు ఏరిస్తూ చిన్నపిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి వెంటనే మా ఐసిడిఎస్ వాళ్ళు కూడా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నాము. అలాగే ప్రత్యేకంగా ఎస్పీ గారు ఇలాంటి కార్యక్రమాలు రిసార్ట్స్ పేరుతో చేస్తున్న వారికి మీరు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి, ఓపెన్ ఎంక్వైరీ చేసి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈరోజు యాజ్ ఏ చైల్డ్ రైట్స్గా, యాజ్ ఏ హ్యూమన్ రైట్స్గా డిమాండ్ చేస్తున్నాము. అలాగే రత్నరాజ్ అనే వ్యక్తి హనీ ట్రాపింగ్ కేసు కింద ఇంకా విడుదల అవ్వనే లేదు, కానీ తన అనుచరులతో ఇక్కడ వ్యాపారం నడిపిస్తున్నాడు. ఈరోజు ఒక అమాయకపు గిరిజన బిడ్డ అన్నం పుణ్యం వేరగని మా గిరిజన బిడ్డ అన్నం ఆశ చూపి, తినడానికి అన్నం ఆశ చూపి విజయవాడ తీసుకెళ్ళి అక్కడ తను గంజాయికి దొరికిపోయాడని ఈరోజు మాకు నోటీస్ రావడం ద్వారా తెలిసింది. కాబట్టి మా గిరిజన బిడ్డని విడిపించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. హ్యూమన్ రైట్స్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు, చైల్డ్ రైట్స్ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. మేమందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మా గిరిజన బిడ్డని ఇమీడియట్గా అరెస్ట్ చేయించి ఈ రిసార్ట్ని ఇమీడియట్గా ముగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా అక్కడ నుంచి విజయనగరం నుంచి ఫోన్ వచ్చింది సార్. ఇప్పుడు ప్రస్తుతం మేము అంత దూరం నుంచి అంత డబ్బులు కూడా మా దగ్గర లేవు. మేము చూస్తే ఒకరోజు కూలి పనికి వెళ్తేనే మాకు ఏదైనా డబ్బులు కానీ ఏదైనా మాకు దొరుకుతుంది, లేకపోతే లేదు. అక్కడ నుంచి మా మధ్యకి ఇప్పుడు తేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కొంచెం ఇప్పుడు పెద్దవాళ్ళే చూసి మళ్ళీ ఇతను తెచ్చిస్తారో తెలీదు, మరి ఎలా చేసి తెచ్చిస్తాడో తెలియదు. కానీ మా మధ్య అంటే ఇక్కడ ఎలా అయినా మా దగ్గర వాళ్ళకి చేరించాలని అనుకుంటున్నాం సార్. ఈ రిసార్ట్ అంటే ఇక్కడ ఉండకూడదు సార్. ఇలాంటివి ఉంటే మళ్ళీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే మరి ఇతను కూడా ఇలాంటి వాడాన్ని కూడా మాకు తెలీదు. ఇప్పుడే ప్రస్తుతం అంటే 1 వారం క్రితం మాకు తెలిసింది. ఇది ఎలాగైనా మూసివేయాలి సార్, కంపల్సరీ మూసివేయాలి. ఇది మూయకపోతే మరి మేము ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం మాకు తెలీదు. అది మీరు కూడా అది నిర్ణయం తీసుకోవాలి సార్. లేదంటే రేపొద్దున మా పిల్లలు కూడా ఇలా వెళ్తారు కదా సార్, ఇలాంటి చెడుగాలు నడుస్తారు. మేమనుకుంటామంటే బయట ఇలా మామూలు తిరిగి వస్తున్నారేమో అనుకుంటాం, కానీ ఇలాంటి చెట్టు చేస్తున్నారని మాకు తెలియదు కదా సార్. అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు అరెస్ట్ ఇతను కాబట్టి వీరికి ఎలాగైనా మనం అరెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రిసార్ట్ కూడా ఇక్కడ ఉండకూడదు. మన బిడ్డలు మళ్ళీ రేపొద్దున ఇలా కలుతారని అనుకుంటున్నాము. ఇది ఉండకూడదు అన్నమాట. వీరికి మాటలు ఆడడం కూడా సరిగ్గా చేత కాదు. వీరి బిడ్డని వీరికి ఇప్పించాలి, వెంటనే ఈ రిసార్ట్ ఇక్కడ ఉండకూడదు అని మా గిరిజనులు అందరూ కూడా, వాళ్ళకి తెలుగు మాట్లాడమే సరిగ్గా రాదు పాపం. అలాంటి మా గిరిజన బిడ్డల్ని ఇక్కడ రూపాయి పాపాయి ఆశ చూపి వాళ్ళకి పని చెప్పి వాళ్ళని ఈరోజు గంజాయి కూడా వాళ్ళతో ట్రాన్స్ఫర్ చేయించి ఈరోజు విజయవాడలో అరెస్ట్ అయితే విజయవాడ పోలీసుల ద్వారా మా వాళ్ళకి తెలిసింది. కాబట్టి ఇమీడియట్గా ఈ రిసార్ట్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలి. అలాగే గవర్నమెంట్ బాధ్యత వహించి మా గిరిజన బిడ్డను మాకు ఇప్పించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేసి అడుగుతున్నాం. జిల్లా అధికారులందరికీ కూడా చూడండి, మా బిడ్డలు ఆ అడవిలో అరకు తప్పితే మరొకటి తెలీదు వీళ్ళకి. ఇలాంటి బిడ్డలు ఆకులు అలమలు తినే మా గిరిజన బిడ్డలతో కూడా ఏమేం పనులు చేయించారో వీరి నోటితోనే మీరు వినండి. చెప్పినానా ఏం చేయించారు మీకు ఈ రిసార్ట్ వాళ్ళు? ఇంకా బాత్రూములు డబ్బులు ఇచ్చేవారా బాబు మీకు? భోజనం అయినా పెట్టేవారా?
మీరే వండుకుంటారా? నువ్వేం చదువుతున్నావా లేదా? నువ్వు చెప్పు, ఇక్కడ ఈ ఆర్ఆర్ రిసార్ట్ లో నువ్వేం పని చేసేవాడివి నాన్న? నేనైతే చెత్త ఈ రూమ్స్ క్లీనింగ్ గిన్నెలు తోమడానికి అన్నీ చేస్తుంటాడు. ఎవరు? ఇక్కడ ఉన్న మీకు ఎంత ఇచ్చేవారు రోజు ఇవన్నీ చేసినందుకు? 5-10 ఇచ్చేవారు. ఏమైనా జుగుడీలు కొనుక్కున్నాను. తర్వాత ఈ రిసార్ట్ లో ఏంటి గొడ్డు చాకరీ చేయించడం ఇలా చేస్తున్నామని బయట చెప్తే కూడా వీళ్ళని కొడుతూ తిడుతూ వీళ్ళని ఇక్కడే పనికి పెట్టుకొని వీళ్ళ పేరెంట్స్ వచ్చి మా పిల్లలు లేరంటే కూడా రూమ్స్లో దాచివేసి మరి వీళ్ళతో పని చేయించుకునేవారండి. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సంతోష్ అని కుర్రవాడికి ఏజ్ ఎంత మేడం? ఇప్పుడు అక్కడ దొరికిన కుర్రవాడు 16 ఇయర్స్ అండి. శిలామడవలస మాది పద్మపురం పంచాయతీ. అంటే ఇంతకుముందు సంతోష్ అనే అబ్బాయి ఇక్కడ మా మధ్య అవుతారు, ఇక్కడ పనికని వస్తుంటారు. మామూలు పనులేమో చేస్తున్నారేమో, ఖాళీగా ఇలా ఉంటున్నారు కదా అనేసి వెళ్తే ఎలా అనుకున్నాము మేము కూడా. కానీ ఇలాంటి గంజాయి బిజినెస్లు ఇలాంటివి చేస్తున్నారని కూడా మాకు తెలీదు. ఇంతకుముందు అంటే మధ్యలో చెప్పారు మాకని నమ్మకం మాకు కలగలేదు. ఎందుకంటే నిజామాబాదమో అనుకున్నాము. కానీ ఇప్పుడు అంటే మొన్న మా మర్ది అక్కడ తీసుకెళ్ళారు, విజయవాడలో తీసుకెళ్తే ఇలాగ గంజాయి బిజినెస్లో అంటే ఇలా చేస్తున్నారు, గంజాయి తరపున ఇలాగ వెళ్ళారు కాబట్టి అక్కడ అరెస్ట్ అయ్యారు అని అక్కడ నుంచి ఫోన్ వస్తే మాకు తెలిసింది. కానీ ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నారని మాకు తెలుసు సార్. ఎందుకంటే పనికే మామూలుగా ఇలాగ వెళ్తున్నారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు ఇలా తీసుకెళ్ళి ఇలా చేస్తున్నారని కూడా మాకు అంతగా అక్కడ నుంచి ఫోన్ వచ్చాక మాకు తెలిసింది. ఇంతకు ముందు కూడా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూడా వస్తున్నారు, వాళ్ళకి కూడా అంటే ఇలా చెత్త ఏరించడము, బాత్రూమ్ కడిగించడం, మళ్ళీ ఇక్కడ వంట చేయించడం, ఇలాంటి పనులు చేయించి ఒక 10-20 ఇలా ఇస్తారని పంపిస్తారట సార్. వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటారు ఎక్కడ వెళ్ళి ఉండరు అంటే ఇక్కడ వెళ్ళి ఉండము అని చెప్తారు. ఎందుకు అక్కడ వెళ్తున్నారంటే మరి మామూలు తిరగడానికి వెళ్తే అక్కడ ఇలాంటి పనులు మాకు చేయిస్తున్నారు అంటే ఎందుకు అక్కడ వెళ్తారు, మీరు ఇటు బాత్రూమ్ కడిగే వాళ్ళెట్టి చదువుకునే వేసు కదా, చదువుకోవచ్చు కదా, మరి అక్కడ ఎందుకు వెళ్తున్నారు అని మేము చెప్తాం సార్. కానీ చిన్నపిల్లలు కదా, ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినా చిన్న కాబట్టి ఏదైనా కొనుక్కుంటామని అలాగ వస్తుంటారు వాళ్ళు ఇక్కడ. ఇప్పుడు గంజాయి విషయంలో ఇక్కడ కార్లు బైకులు వచ్చాయి, ఆడ గంజాయిలు అంటే టేక్ చేసుకొని కార్లో పట్టుకొని ఉండరు అనుకుంటారు. ఏ కుర్రవాడిని తీసుకెళ్లారు? సంతోష్ అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్లారు? విజయవాడ. ఆ కుర్రోడు దేవురు చిల్లర మామిడి వలస.